బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధానమంత్రి మోదీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదని సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనకబడిందని నేతలను ప్రధాని ప్రశ్నించారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నారని సీరియస్ అయ్యారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న తెలంగాణలో వెనకబడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంట పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ తెలంగాణ సోషల్ మీడియాలో వెనుకబడి ఉందని చెప్పారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు. సూచన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధానమంత్రి మోదీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదని సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. శివాని, గుడ్ ఈవినింగ్. సో నిజంగా అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత అంటే కొంత లేట్ రియాక్షన్ గా ఉంది? తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిజానికి గతంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా మరి వెనకడుగు వేయడమే కాకుండా మొన్న జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఉప ఎన్నిక రిజల్ట్ లో భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును కూడా సాధించుకోలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి అంటే ఇప్పటికే అటు ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రం బీజేపీ ఎంపీలకు ఇచ్చినటువంటి విందులో మోడీ ఎంపీలకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ ఎంపీలతో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కొంత బీజేపీకి సంబంధించి తెలంగాణ విషయంలో కొంత నారాజుగా ఉన్నది మాత్రం నిన్న ఎంపీలతో చెప్పినట్టుగా తెలిసింది. తెలంగాణలో 8 మంది ఎంపీలున్నా కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి లేదు. కనీసం అంటే ఒక్క స్థానం లేని బీఆర్ఎస్ పార్టీ ఎంత దూకుడుగా ఉంటే 8 మంది ఉన్నప్పుడు కనీసం ఎందుకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదంటూ కూడా ప్రధాని మోడీ వాళ్ళపైన సీరియస్ అయినట్టుగా తెలిసింది. సో ప్రజల్లో ఆదరణ ఉన్నా కానీ ఎందుకు వెనుకబడుతుంది, కారణం ఏంటి? అటు ఢిల్లీలో అంటే ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ ఎంపీలందరూ కూడా, కేంద్ర మంత్రులు ఎంపీలందరూ కూడా అక్కడే ఉన్నారు. సో అటు ఓవైసీని ఉద్దేశించి కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఒక్క స్థానంలో ఉన్నటువంటి ఓవైసీ నయం కనీసం యాక్టివ్ గా ఉంటారు, పార్టీని కాపాడుతూ పొజిషన్ కూడా కాపాడుకుంటున్నారు. ఇంతో ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకు తెలంగాణ ఎంపీలు నర్వస్ గా ఉంటున్నారు, ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదంటూ కూడా మోడీ కొంత చురుకన అంటించినట్టుగా తెలిసింది. ఆల్మోస్ట్ నిన్న ఒక అర్ధగంట పాటు నిన్న ఎంపీలతో మోడీ మాట్లాడడం జరిగింది. సో అంటే అటు ఏపీ విషయంలో కూడా ఏపీలో ఎంపీలంతా కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నిధుల విషయంలో కానీ సేమ్ టైం అభివృద్ధి విషయంలో కానీ కేంద్రం ముందడుగు వేస్తోంది. బట్ తెలంగాణ విషయంలో మాత్రం ఎంపీలంతా కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని కామెంట్ చేసినట్టుగా తెలిసింది. అంటే ఈ విషయం మోడీ అనడమే కాదు శివాని, ఇదివరకు తెలంగాణ ఎంపీలు కూడా చాలా సందర్భాల్లో ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో రాజా సింగ్ కూడా ఇవే కామెంట్ చేయడం జరిగింది. మా దాంట్లో ప్యాకేజ్ స్టార్లు ఎక్కువైపోయారు, ఎవరైనా ప్యాకేజ్ ఇస్తే అక్కడ ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకునేటువంటి నాయకులు కూడా చాలా ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధపాతాలకు పోవడానికి కారణం తెలంగాణ బీజేపీ నాయకులు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా ఒక స్పీడ్ గా దూకుడుగా ఉండేటువంటి బండి సంజయ్ ని తప్పించినప్పటి నుంచి కూడా బీజేపీ చాలా గ్రౌండ్ లో చాలా లో అయిపోయింది. ఇవన్నీ కూడా కారణాలే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోడీ కొంత సీరియస్ అయినట్టుగా తెలిసింది.